నిన్న ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం మూకుమ్మడిగా చెప్పారు. ఈ కాలుష్యం జరుగుతున్న తీరుని వివరించారు. ఆయన బోట్లో ఆయనతో చెప్పడం జరిగింది. దీని మరి ఏమంటే నిజం చెప్పాలి అంటే నిన్న పేపర్ మిల్లు ఇష్యూ, గోదావరి జల కాలుష్యం ఇష్యూ, అలాగే నిన్న రివ్యూ మీటింగు అంతా ఒకటైతే ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ ఖర్చులతో నిన్న ఈ కార్యక్రమాలను జరిపిస్తూనే వారు పార్టీ కార్యక్రమాన్ని కూడా నడిపించుకున్నారు. ఆ ఖర్చు ఎక్కడదండి, వారు పార్టీ కార్యక్రమాన్ని నడిపించుకున్నారు షెల్టాన్ హోటల్ వేదికగా. మరి ఇదంతా కూడా వారి పార్టీ ప్రచారంతో పాటు ప్రభుత్వ ధనాన్ని సొంత రాజకీయ ప్రయోజనాలకి వాడుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. నిన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడేటువంటి స్థితిలో లేరు. అనుభవం లేకపోయినా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏమనుభవం ఉంది? రాజమండ్రిలో మీరు కొన్ని సొంత వ్యాపార సందర్భాలని వేదికగా చేసుకొని ఈ రాజమండ్రి విజిట్ ప్రభుత్వ విజిట్గా పెట్టుకున్నారు. మీ రాజకీయ పార్టీ కార్యక్రమం, అలాగే మీకు సినిమాకి సంబంధించినటువంటి కొంత వ్యాపార లావాదేవీలు, ఈ అన్నిటితో పాటు పుష్కరాల ఇష్యూని బేస్ చేసుకొని ఖర్చు పుష్కరాలది రాష్ట్ర ప్రభుత్వానిది, ప్రచారం జనసేన పార్టీది, అలాగే దాని ద్వారా వ్యాపారం సినిమా వ్యాపారం. అది సినిమాటోగ్రఫీ మంత్రి మన జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి అప్పుడు అది చర్చలు జరగడం కానీ సినిమా రేట్లు జరగడంలో తప్పే ఉంది సార్. ఏమండి, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన అమరావతిలో జరిపిన, రాజమండ్రిలో ఆయన సమక్షంలో జరిపిన అది సినిమా సమావేశం, ఏదో టూరిజం డెవలప్ అవుద్ది అని అనుకుంటాం. నిన్న ఆయన వచ్చినటువంటిది సందర్భం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా వ్యాపారానికి పోనీ అధికారికంగా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఆయన ప్రభుత్వానికి ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, ఎవరు దుర్గేష్ గారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ ఆలోచిస్తే సీరియస్గా ఏం కనబడతలేదు. 4 పంచుడేలు కొట్టేసి వెళ్ళిపోయి రేపు పొద్దున వారి సొంత పత్రికల్లో 4 మాటలు రాయించుకొని మళ్ళీ పక్కకు పోద్ది. పేపర్ మిల్ని ఏం చేయగలరు చెప్పండి? అంటే ఇంతవరకు ఏ నాయకుడు ఎంత సీరియస్గా దృష్టి పెట్టిన సందర్భం చూడలేదు. 2-3 రోజులు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఒక స్టార్ డమ్ హీరోగా ఉన్న వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ఒక ఇదిగా ఉన్న వ్యక్తి వచ్చి 3 రోజులు రాజమండ్రిలో ఉండి ఇంత సీరియస్గా దృష్టి పెట్టి నల్లా ఛానల్ కానీ పేపర్ మిల్ కానీ తిరిగితే మీరు ఎట్లా విమర్శించడం? పవన్ కళ్యాణ్ గారికి మేము 2 చేతులు పెట్టి దండం పెడతామండి. ఎందుకంటే నిజంగా ఈరోజు వారు పొల్యూషన్ మీద తీసుకున్నటువంటి స్టాండ్ కార్యాచరణలో పెట్టమనండి. కార్యాచరణలో పెడితే రాజమండ్రి ప్రజానీకం తరఫున పవన్ కళ్యాణ్ గారికి చేతులెట్టి దండం పెడతాం. కానీ మాకు ఆ వాతావరణం ఏం కనబడలేదు. నిజంగా మొట్టమొదటి ఇవాళ చూశారు, అక్కడ పొల్యూషన్ బోర్డు అందరినీ సస్పెండ్ చేయమనండి. ఎందుకంటే మీ కళ్ళతో చూశారు కదా, కలెక్టర్ గారు ఉన్నారు కదా. మరి పొల్యూషన్ బోర్డు ఎంత నాటకాలు ఆడుతుంది ఇక్కడ? ప్రత్యక్షంగా కనబడుతున్నప్పుడు ఏదో 4 మాటలు అనడం కాదు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇక్కడ బెస్ట్ పొల్యూషన్ కంట్రోల్ అవార్డులు పేపర్ మిల్కి వీళ్ళు రికమెండ్ చేశారండి. ఎంతకంటే దుర్మార్గం ఉంటుందండి? వాళ్ళ గెస్ట్ హౌస్లో పడుకోవడం, ఆ గెస్ట్ హౌస్లో తిరగడానికి తప్ప దేనికి పనికిరారండి. ఆ రాజమండ్రిలో పొల్యూషన్ బోర్డు ఉండి వేస్ట్ అండి. అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ కాలం చెల్లినటువంటి బ్రాయిలర్స్ లోపల కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయండి. అవే ఏ ప్రమాదం జరిగినా లోపల కార్మికులు నష్టపోతున్నారు. దాని మీద కనీసం ఇన్స్పెక్షన్ చేయనివారు. పోయేది కార్మికుల ప్రాణాలే కదా. అలా బోల్డైన అవకతవకలు ఉన్నాయి పేపర్ మిల్లో. కనీసం మా రాజమండ్రిలో నిరుద్యోగం ఏమైనా పోతుందా అంటే అది లేదు. పోస్టులన్నీ అమ్మేసుకుంటారు. అది కూడా చాలా యుద్ధాలు జరిగాయి, అనేక యుద్ధాలు జరిగినాయి. గతంలో ఏదో ఒక స్కీమ్ పేరు పెట్టారు, ఆ స్కీమ్ పేరు పెట్టి మొత్తం అమ్మేసుకున్నారు. పరంపర స్కీమ్ ఏదో పెట్టి మా రాజమండ్రి ప్రజానికానికి యువత బోళ్ళంత ఖాళీగా ఉంటుంది. చదువుకున్నటువంటి యువత ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు పోతున్నారు కష్టపడడానికి. మరి నా రాజమండ్రి ప్రజానికానికి, ఈస్ట్ గోదావరి ప్రజానికానికి 50% జాబ్ ఆపర్చునిటీ కల్పించమనండి. మా రోడ్లు పోతున్నాయి,
అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మా మా రోడ్ల మీదే రోజు చెత్తంతా అన్నీ వెహికల్స్ వెళ్ళే దారిలో ఆ రోడ్డు ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు. కొద్ది క్లైమేట్ చేంజ్ అయితే చాలండి, ఒక రకమైనటువంటి స్మోక్ రిలీజ్ అవుద్ది, ఇండస్ట్రియల్ స్మోక్. అది ఎంత దుర్గంధం అంటే మానవ మాత్రుడు ఎవడో కూడా భరించలేనటువంటి. ఇక పేపర్ మిల్ ఎదురుగుండా ఉన్నటువంటి ప్రాంతాలంటే ఇక తప్పదు, అలవాటు పడిపోయారు వాళ్ళు. ఎందుకంటే అలవాటు కన్నా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేయదు, వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చినా ఉపయోగం లేదు. ఇక్కడ ఇంకా అన్యాయం ఏంటంటే ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనండి ఆ పిటిషన్ మీద అవినీతి వ్యాపారం చేసుకుంటున్నారు కన్సర్న్ అథారిటీస్ అంతా. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినా, గవర్నమెంట్కి కంప్లైంట్ చేసినా దాని మీద ఒక ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీకి వచ్చినటువంటి వాళ్ళు పేపర్ మిల్ దగ్గర ముడుపులు తీసుకుంటారు. కనీసం ఆ పిటిషన్ కూడా పరిష్కరింపబడింది అని కొత్తగా ఈ మధ్య పీజీఆర్ఎస్ సిస్టంలో అన్నింటిలో కూడా పరిష్కరింపబడింది అని ఒక కాలంలో రాసేస్తున్నారు, పిటిషన్ని క్లోజ్ చేసేస్తున్నారు. అసలు పీజీఆర్ఎస్ ఎందుకు పెట్టారో అర్థం కాదు సార్. పేపర్ మిల్ కాలుష్యానికి కంప్లీట్గా చెక్ పెట్టాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? మొట్టమొదట రెండు ఆప్షన్స్ అండి. మొట్టమొదట ఈ పంపింగ్ స్టేషన్ని వెంకటనగరానికి తరలించాలి. కాలక్రమంగా ప్రభుత్వం కొద్దిగా దృష్టి కేంద్రీకరించి పేపర్ మిల్ని తరలించేయాలి, నివాసితులు లేనటువంటి ప్రాంతానికి తరలించాలి. ఇవన్నీ ఈ వాటర్ కరెక్ట్గా సప్లై చేసే వరకు మేము రాజమండ్రి ప్రజల తరఫున కోరేటటువంటిది అంటే నీటి పన్నును రద్దు చేయమన్నాం. మాకు మురుగునీరుని, రసాయనిక నీరుని సప్లై చేస్తూ రోగాల్ని మీరు గిఫ్ట్గా ఇస్తూ మా దగ్గర నుంచి నీటి పన్ను వసూలు చేయడం ఏంటి? ఇది మేము మొట్టమొదటి నుంచి మేము ప్రధాన డిమాండ్గా కొడతాం. అలాగే పుష్కరాలను వేసేసుకొని 3 నెలల ముందు పేపర్ మిల్ని క్లోజ్ చేయమంటున్నాం, షట్ డౌన్ చేయండి. పేపర్ మిల్ కార్మికులకి భద్రత లేదు, రాజమండ్రి ప్రజానికానికి భద్రత లేదు. ఆ పేపర్ మిల్లు కేవలం మేనేజ్మెంట్ లాభాల కోసం బ్రతుకుతున్నటువంటి పేపర్ మిల్ తప్ప. ఇగోండి కొత్తగా లాకౌట్ ప్రకటించారు. దేనికి లాకౌట్ ప్రకటించారండి? పేపర్ మిల్లో కార్మికులు ఎవరన్నా హక్కుల కోసం మాట్లాడితే దాని మీద రాబందుల్లా వాళ్తారు కొన్ని రాజకీయ పార్టీలు. వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు, లంచాలు తీసుకుంటారు, కార్మిక జీవితాలను అమ్మేస్తారు. పరంపర స్కీమ్ పేరు చెప్పి కూడా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ పేపర్ మిల్లి రాజకీయ పార్టీల అనుబంధ సంస్థ కార్మిక సంఘాలదండి. సార్ పేపర్ మిల్లు జల కాలుష్యం, వాయు కాలుష్యం, అటవీ కాలుష్యం కూడా ఉందని చాలా విమర్శలు ఉన్నాయి. పేపర్ మిల్ మూలంగా అందులో చాలా వరకు ఉందండి. ఎందుకంటే అటవీ సంపదనంతా కూడా పేపర్ మిల్ చాలా వరకు తెచ్చేసుకుందండి. ఎందుకంటే ఇప్పుడంటే ఇంపోర్టెడ్ కేక్స్ సిస్టమ్ ఏదో తీసుకొచ్చారు, అది కూడా పల్పు. ఇదివరకు పల్పు. మా అటవీ సంపద సగం దోచుకున్నది ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లే అండి. ఆ పర్యావరణం కూడా నాశనం చేసినటువంటిది వీళ్ళే. పేపర్ మిల్ మూలంగా సమాజానికి ఉపయోగం లేదండి, ప్రజలకు ఉపయోగం లేదు, ఉద్యోగులకి భద్రత లేదు. సో టోటల్గా పవన్ కళ్యాణ్ గారి ఈ 3 days పర్యటన వల్ల ఖచ్చితంగా ప్రయోజనం జరుగుతుంది అని అనిపిస్తుందా సార్? అంటే ఒక రోజులోనే అన్నీ జరిగిపోవు కదా. వాస్తవంగా చిత్తశుద్ధితో ఆయన ఒక ప్రయత్నం అయితే చేశారు, అది అందరూ అభినందించాలి. మీరు కూడా కార్యాచరణ చేస్తే కనుక నేను చేతులెత్తి దండం పెడతా అంటున్నారు, బాగుంది. ఎందుకంటే రాజమండ్రి వాసులు అనేక దశాబ్దాలుగా ఇది భరిస్తూ ఇంకో గత్యంతరం లేక ఉంటున్నారు. ఇప్పుడు అది ఖచ్చితంగా మనకి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నారా? ఏమైనా ఒత్తిళ్ళు ఉంటాయా అని మీరు కూడా? మేము ఒకటి చెప్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించినటువంటి టూరిజం మంత్రి గారు కూడా వాళ్ళ పార్టీ మనిషే కాబట్టి మేము ఒకటి అడ్వైజ్ చేస్తాం. పేపర్ మిల్ అయితే వీళ్ళు టచ్ చేయలేరండి. ఎందుకంటే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం 30 ఏళ్ళ పైబడే ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర నేటికి కూడా మేము చేస్తూనే ఉన్నాం. అందుకని మాకైతే నమ్మకం లేదు. రెండొకటి, టూరిజం మంత్రి కూడా మీదే కాబట్టి, మీ కూటమి ప్రభుత్వం కాబట్టి మేము రాజమండ్రిని టూరిజంగా డెవలప్ చేయమని మేము పవన్ కళ్యాణ్ గారికి అలాగే కందుల దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తాం. మేము ఒక ప్రభుత్వానికి ఒక మోడల్ పంపించాం. రాజమండ్రి శాస్త్రమెట్ట దగ్గర నుంచి అటు పురుషోత్తపట్నం వరకు కూడా ఒక ట్యాంక్, ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఒక చెరువును వేసేసుకొని కోట్లాది రూపాయలు ఆదాయాలను వాళ్ళు సంపాదిస్తారు.
అలాగే ఉపాధి మార్గాలు చూసుకుంటారు. నా రాజమండ్రిలో అద్భుతమైనటువంటి టూరిజం డెవలప్మెంట్కి అవకాశం ఉంది. అదంతా కూడా అలాంటి బండి ఏదైనా ప్రపోజల్ పెట్టమనండి. అట్లీస్ట్ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే తర్వాత ప్రపోజల్ పెట్టమనండి. ప్రపోజల్ పెట్టి దాన్ని ఈరోజు మీరు ఒక తీర్మానం చేస్తే, ఒక నివేదికను సమర్పిస్తే భవిష్యత్తులో రాజమండ్రికి అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. దానికి కూడా పేపర్ మిల్ అడ్డంకి ఉండొచ్చేమో. పేపర్ మిల్ అడ్డంకి ఏమీ లేదండి. వెనకథల నుంచి వస్తే కొంత పోతుంది. ప్రభుత్వ అవసరాలు ప్రజా అవసరాల కంటే ముఖ్యం ఏం లేదు కదండి. నేను అన్నది వెంకటనగరం లగ్గున్స్ మించే వెళ్ళాలి ఆ రోడ్డు. అవునండి. అప్పుడు అందువల్ల ఈ ప్రపోజల్ చాలా కాలం నుంచి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల ఎంతో మంచి జరుగుతుంది కదండి. వాళ్ళ కోసం రాజమండ్రి డెవలప్మెంట్ ఆపేయడం ఎంతవరకు? అలాగే ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, అలాగే అనేక టూరిజం ప్లేసెస్కి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. దాని మీద ఏంటిది గామన్ బ్రిడ్జి కోసం కానీ, అలాగే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి కోసం కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం చర్చిల్లో కూడా పెట్టలేదు. రెండు సర్వనాశనం అయిపోతున్నాయి కళ్ళ ముందు. బ్యారేజ్ కూడా చెప్పారు. బ్యారేజ్ ఏమిటంటే అంటే దానికి ఏమైనా కేటాయింపులు ఏమైనా ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడతాను అనే ఏదైనా సందర్భంలో యావలాక్ బ్రిడ్జి కూడా అలాగే ఉంది. చిరంజీవి గారి దగ్గర ప్రకటన, ఆయన టూరిజం సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి ఈ యావలాక్ బ్రిడ్జిని మేము ఇలా చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇప్పుడు అది లేదు. ఏది రాజమండ్రి శాపానికి మారుపేరుగా మారిపోయింది, శాపగ్రస్తులుగా ఈ రాజమండ్రి ఉండిపోయిందండి. అందుకని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా రాజమండ్రి అవకాశం ఉంది డెవలప్మెంట్, టూరిజంగా అవకాశాలు ఉన్నటువంటి ప్లేసెస్లో రాజమండ్రి అద్భుతం. సార్, ఇప్పుడు మీరు గతంలో పోరాటం దశల వారీగా చేశారు ఈ కాలుష్యం మీద. ఎక్కడ వైఫల్యం చెందింది, లేకపోతే ఆ పోరాటం ఎందువల్ల ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది? ఎవరెవరు అడ్డంకి సృష్టించారు? సార్, వైఫల్యం అయితే చెందలేదండి. మా పోరాటం మేము 58 రోజులు కోటకమ్మ దగ్గర మా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరాదీక్ష చేసాం, అంటే రిలే నిరాదీక్ష చేసాం. ఆ రోజు బుచ్చే చౌదరి గారు మా శిబిరం దగ్గరికి వచ్చి, శ్రీనివాస్ నువ్వు చేస్తున్న పొల్యూషన్ సమస్య మీద అర్థం లేదు, అసలు పేపర్ మిల్ వాళ్ళు చక్కటి మెథడ్స్ మెయింటైన్ చేస్తున్నారని ఆ రోజు నన్ను చాలా బాధ కలిగే విధంగా ఆయన డిస్కస్ చేశారు. తర్వాత ఆయనే పొల్యూషన్ ఉందని ఒప్పుకున్నారు అనేక సందర్భాల్లో. ఈరోజు కూడా ఆయనే ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు. అంటే నాయకులు, రాజమండ్రిలో ఉన్నటువంటి నాయకులందరూ సహకరిస్తే మా పొల్యూషన్ అనేది పెద్ద సమస్య కాదు. మా రాజమండ్రి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మా గోదావరి జలాలు అంత పరిశుభ్రంగా ఉండేటటువంటి జలాలండి, అంత జీవనది. మా గోదావరికి ఒక ప్రత్యేకత, పుణ్యస్థలం, అలాగే ఒక గొప్ప నది, ప్రజల దాహార్తం తీర్చేటటువంటి నది. అంత గొప్ప నది మాకు ఉంది అని ఆనందపడాలో బాధపడాలో అర్థం కానటువంటిది ఈరోజు. ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే, ఇటు ప్రభుత్వానికి కానీ దీని ద్వారా ప్రజలకు కానీ ఏం జరగబోతుంది? పుష్కరాల్లో పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణ ఖచ్చితంగా చేసే అవకాశం ఉందా? ఈ సమస్యకి చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుందంటారా? నాకు తెలిసి మరలా చెప్తున్నానండి, పేపర్ మిల్ని టచ్ చేసేటటువంటి దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అట్లీస్ట్ మేము కోరేది ఏంటంటే, ప్రజల ఆరోగ్యాల రీత్యా పుష్కర పవిత్రతను దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ 3 నెలల ముందుగా మిల్లుని షట్ డౌన్ చేయమంటున్నాం. ఇది మా న్యాయమైనటువంటి డిమాండ్. మీరు చేయగలరో లేదా అన్నది తర్వాత విషయం. మా ప్రజల ఆరోగ్యాలు, అలాగే ఎంతోమంది ఇక్కడ పూర్తి ఆరోగ్య భద్రత వాతావరణాన్ని నమ్మి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారు 10 కోట్ల మంది దాటి వస్తారని ఒక అంచనాలు మీరే చెప్తున్నారు. మరి వాళ్ళందరూ సేఫ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మీ రివ్యూ మీటింగ్లో అయినా నిన్న మీరు అఖిలపక్ష సమావేశం ఏదైనా నిర్వహిస్తే బాగుంటుందని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. సమస్యలు చెప్పడానికి ముందుకు వచ్చేది అఖిలపక్షంలో వివిధ రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి. మీరే సమీక్షా సమావేశాలు పెట్టుకుంటే మీకు భజన చేసేవాళ్ళే ఉన్నారు తప్ప లోపాలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అనేక విషయాలు, లోతైన విషయాలు మాట్లాడారు. కనీసం ఈ పొల్యూషన్ని 3 నెలలైనా పుష్కరాల ముందు ఆపగలిగితే చాలని చెప్పి అంటున్నారు. ఎందుకంటే పేపర్ మిల్లు గత చరిత్ర తీసుకుని ఆయన అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో మేడా శ్రీనివాస్ గారు సూచన ఇస్తున్నారు.
ఈ లగూన్స్ ద్వారా విడుదల చేసే వ్యర్థాలు ఏవైతే విషతుల్యమైన ఈ ద్రవాలు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల ముందు కనీసం చేస్తే కనుక పవిత్రమైన పుష్కరాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. మన నల్లా ఛానల్ ద్వారా నగరంలో విడుదలయ్యే కాలుష్యం కన్నా ఇది చాలా ప్రమాదకరం అనేది చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చూసే షాక్ అయ్యారు. నిజంగా అక్కడ టెస్టింగ్లు చేస్తే నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు ఈ పొల్యూషన్ బోర్డు మెంబర్ మీద, చైర్మన్ మీద. ఇట్లాంటి పరిస్థితి అందరు కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ దాన్ని కళ్ళ గంతలు కట్టుకుని ఎన్నాళ్ళు మనం నడుస్తున్న తీరుని ఆర్పీసీ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తుంది. దీనికి అనేక అడ్డంకులు, సిస్టంలో ఉన్న లోపాలు, యాజమాన్యానికి ఒత్తసు పలుకుతూ రాజమండ్రి ప్రజలకి తాగునీటిని, వాయు కాలుష్యాన్ని పూర్తిగా కాలుష్యంతో అందిస్తున్నాయి. దీని మీద నిరంతర పోరాటం చేస్తూనే ఉంటారు. ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు విజ్ఞాపనలు అందజేస్తున్నారు, అధికారులకు ఇస్తున్నారు. అయినా కానీ బలమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా పేపర్ మిల్లు తాము చేసిందే న్యాయం అనే రీతిలో ప్రజల మీద ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చింది అన్నది. ఇన్నాళ్ళకి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు చేయలేని సాహసం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆ లగూన్స్ వరకు వెళ్ళడం అంటే ఇప్పటి వరకు ఆ స్థాయి వ్యక్తి ఎవరు కూడా వెళ్ళలేదు. దానికి ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు కూడా ఆయన ఈ సమస్యకి చెక్ పెడితే మేము ప్రత్యేకించి చేతులెత్తి దండం పెడతామని చెప్పడం కూడా విశేషం. ఆ విధమైన చర్యలు మంచి జరగాలని పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈ సమీక్షలు లేకపోతే విజిట్లకే కాకుండా సంపూర్ణ కార్యాచరణ చేసినప్పుడే ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు.